జై భీమ్ అందరికీ. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త, వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త సారాంశం. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా కొంత సమయభావం అయితే సరిపోవడం లేదు నా విషయంలో. ఎందుకోసం అంటే జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్తలు సేకరించాలి, రాయాలి, దానికి సంబంధించినటువంటి డిజైన్ ఏ విధంగా ఉండాలి, బ్యానర్ ఐటము, మిగిలిన వార్తలు ఏ విధంగా చూడాలి అనేటువంటి పరిస్థితి. దానితో పాటు అనేక మంది మా రిపోర్టర్ల న్యూస్లు కూడా కంటిన్యూగా వాటికి న్యాయం చేయాలి. ఇవంతా సమయభావం నాకు సరిపోవడం లేదు. అయినా తప్పది, మన పోరాటం చేయాలి. ఎందుకోసం అంటే ఆత్మగౌరవ పోరాటానికి సమయం అనేది ఉన్నా లేకపోయినా ఈ సమాజానికి మనం చెప్పాలనుకున్న ఏదైతుందో అది చెప్పాలి. ఆ చెప్పే క్రమంలో కొంత ఆరోగ్యం కూడా. ఎందుకంటే 24/7 జై భీమ్ నినాదం, జై భీమ్ ఆశయం. మరో పక్కన మనువాదులు ఆడుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, తెలిసి తెలియక చాలామంది వెక్కిలి చేష్టలు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ పైచాచిక ఆనందం ఉంది. నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నన్ను విమర్శలు చేసినా నేను బాధపడను. కానీ కుటుంబాల జోలికి వచ్చి మతాలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరిని కూడా వదిలిపెట్టను. వాడు ఎంత పెద్ద తోపైనా, తురుమైనా, వాడు సీఎం అయినా, పిఎం అయినా, నీకు ఎంత బలం ఉన్నా కూడా, నీ వెనక ఎంత పెద్ద సైన్యము, డబ్బు గిబ్బున్న ఒకటే, నువ్వు అయితే ఎవరిని వదిలిపెట్టను. ఎవరినంటే ఎవరిని వదిలిపెట్టను. రే బాబు, నేను ముందే చెప్తున్నాను. దగ్గర నుంచి చూసిన వాళ్ళు తెలుసు, దూరం నుంచి చూసిన వాళ్ళు తెలుసు, సోషల్ మీడియాలో కామెంట్లు చేసేటువంటి వ్యక్తులకు తెలుసు. ఈరోజు SC/ST అట్రాసిటీ కేసు ఒక 30 నిమిషాల్లో SC/ST అట్రాసిటీ కేసు పెట్టించిందంటే దాని పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసు. ఎంతోమంది సాధ్యం కానటువంటి కేసును కొట్టని కేసు FIR చేయించినంటే ఎలాంటి పరిస్థితులనే చూడండి. దయచేసి చెప్తున్నాను, పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే బదులు ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని నీ బతికేందో, నీ మెతికేందో అర్థం చేసుకో. నేను ఎందుకు అనేక రకాలుగా మాట్లాడుతానంటే, ఒక సబ్జెక్ట్ మీద నేను మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని బట్టి చదివితే దాని గురించి గంటలు చెప్తాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల పుట్టి, ఎక్కడి నుంచో అనగారిన వర్గాల నుంచి వచ్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని భుజస్కంధాలపై మోస్తూ సమాజంలో దళితులు కూడా ఆత్మగౌరవంతో బతుకుతారు, ఉపాధి కల్పిస్తారు, అగ్రవర్ణాలతో పాటు సమానంగా బతికేటువంటి అవకాశాలు ఉంటాయి, రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కు కల్పించింది, ఆ హక్కులో భాగంగా మేము కూడా మనుషులమే, మేము కూడా బతుకుతాము, మేము కూడా అన్నీ చెయ్యగలుగుతామని చూపించి చేపిస్తున్నాను. ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతున్న నిజమైన సాక్షిగా మీ ముందున్నాను. చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, చాలామంది నోటుకొచ్చిన మాట్లాడతారు. ఇలా సోషల్ మీడియాలో యూట్యూబులు పెట్టుకొని చాలామంది యూట్యూబ్లలో వివిధ రకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు, దయచేసి బ్రదర్స్ మీరు మారండి. మనుధర్మశాస్త్రాన్ని మీరు మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే క్రైస్తవ మతం మీద కానీ, దళితుల మీద కానీ మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీ అందరూ తప్పకుండా జైలుకు పోతారు. గతంలో కేసీఆర్ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి కూడా వీల్లేదు.
గవర్నమెంట్ అక్రిడేషన్ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి జర్నలిస్టులు. ఒకవేళ నువ్వు ఏమైనా చెప్పాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి వాక్యాలు లేచినా, కులాల మతాల మధ్య వైరుధ్యాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా, ఒక వ్యక్తులను కించపరిచేటువంటి ప్రయత్నం చేసినా, ఒక కులం గురించి, ఒక మతం గురించి తక్కువ చేసి మాట్లాడినా కూడా ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఏ చట్టాలు నిన్ను బొంద పెడితే నేను జైలు జీవితం అయితే గడిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరైతే మతాల గురించి, కులాల గురించి మాట్లాడేటువంటి ఎవరైనా కూడా, మీరు జర్నలిస్టులు కాదు, యూట్యూబర్స్ ఏది పడితే అది మాట్లాడితే ఊకుంటారు అనుకుంటే, సైబర్ క్రైమ్ కానీ, కమ్యూనికేషన్ చట్టాలు కానీ, సోషల్ మీడియా చట్టాలు కానీ ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. ఎప్పటికైనా జైలు జీవితం గడుపుతారు, రాసి పెట్టుకోండి. ఎందుకు నేను ఉదాహరణ చెప్తానంటే, కేసీఆర్ అనేక మంది యూట్యూబర్స్ని జైలు జీవితం గడిపినటువంటి సందర్భాలు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన క్యూ న్యూస్ తీన్ మర్మల్లన్న, ఆయన గవర్నమెంట్ అక్రిడేషన్ లేదు, ఆయన యూట్యూబర్. ఇప్పటికి కూడా గవర్నమెంట్ అక్రిడేషన్ కలిగినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి జర్నలిస్టులు. వాళ్ళను ప్రభుత్వం గుర్తిస్తుంది. వాళ్ళ మీద ముట్టుకోవాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే జర్నలిస్ట్ పైన దాడి అవుతుంది. యూట్యూబర్స్ అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వాళ్ళందరి మీద కూడా అరెస్ట్ చేస్తుంది. 44 మందికి నోటీసులు ఇచ్చి 44 మందిని 3 రోజులు అరెస్ట్ చేసింది. అందులో చాలామంది తొలి వెలుగు రఘు లాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ కిందకి వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబర్స్కి గవర్నమెంట్ అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకి చాలా తేడా ఉంటుంది. ఇవాళ సోషల్ మీడియాలో మతం గురించి, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా యూట్యూబర్సే. వాళ్ళందరూ పని కట్టుకొని హిందుత్వాన్ని మీదేసుకొని, హిందుత్వ ముసుగులో ఇవాళ ఉన్నటువంటి ఒక మతం గురించి తక్కువ చేసి ఒక కులం గురించి తక్కువ చేసి మాట్లాడితే మీ అందరూ కూడా జైలుకు పోతారు. దయచేసి నేను చెప్పేటువంటి వాక్యాలు, నేను చెప్పేటువంటి మాటలు, నేను చెప్తున్నటువంటి లైవ్ మీ అందరి కోసమే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా, ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని కించపరిచేటువంటి క్రైస్తవ సోదరిమణులారా, ఎవరైతే సోషల్ మీడియాలో ఒక మతం గురించి తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అవుతాయి. ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఎవిడెన్సే. గుర్తుపెట్టుకోండి. అవన్నీ స్క్రీన్ షాట్లు పెట్టుకొని మీరు ఎక్కడ కంప్లైంట్ చేసినా, ఎక్కడ మీరు కేసు పెట్టినా ఇమ్మీడియట్లీ కేసు అవుతుంది. వాళ్ళు మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. ఒక మతాన్ని కించపరిచి, ఒక కులం గురించి కించపరిచి, ఒక వ్యక్తిత్వాన్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళందరూ కూడా చట్టంలో వాళ్ళందరూ కూడా దోషులు. వాళ్ళందరూ ఇవన్నీ తెలుసు.